గమనించాలి. ప్రతి లబ్ధిదారుడి దగ్గర కూడా దగ్గర 25,000 దగ్గర నుండి ₹1,00,000 వరకు ప్రభుత్వం తీసుకుంది. ఇంతకు ముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు. మరి దాని మీద ఎంత వడ్డీ పెరిగిపోతుంది పేదవాడికి? అది మాత్రమే కాకుండా ఇల్లు లేనటువంటి సందర్భంలో అతను 5,000, 3,000, 2,000, 4,000 అద్దెకి తీసుకుని ఉంటాడు ఇల్లు ఉండటానికి. మరి ఆ అద్దె అంతా కూడా మనం ఒకవేళ సరిచూసినట్లయితే ఎంత భారం ఇవాళ వాడి మీద పడుతుంది? ఇది మనం ప్రశ్నించాలి. అదేవిధంగా శుద్ధమైనటువంటి త్రాగు నీరు ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షించింది. ఎందుకంటే చాలా వరకు కూడా ఒకవేళ మనకేదైనా అనారోగ్యం వాటిల్లితే అది గాలి మాధ్యమంగా లేదా నీటి మాధ్యమంగా వస్తుంది. కనుక శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి అని జల్ జీవన్ మిషన్ అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఎన్ని ఇళ్లకి మీరు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు ఇవాళ? ఇది ఖచ్చితంగా మనం వేయవలసినటువంటి ప్రశ్న. ఎందుకంటే పైనుండి కేంద్రం పేదల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఇస్తున్నారు. ఇక్కడ మేము సంక్షేమం ప్రజలకు అందిస్తున్నాము అని చెప్పి చెబుతూ వారి జోబు నుండి ఏదో డబ్బు ఖర్చు పెడుతున్నట్టుగా వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ మాట్లాడుతుంది. కానీ నిజమైన సంక్షేమం అనేది అందివ్వకుండా ఓటు బ్యాంకును మాత్రమే పదిలపరచుకోవడానికి ఇక్కడ ఏ రకంగా ఉచితాల మాధ్యమంగా ఒక ప్రక్రియ జరుగుతుందో మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశంలో 80 కోట్ల పేదలకి ఉచితంగా ఇవాళ బియ్యం ఇస్తున్నారు. కానీ అక్కడ అది ఓటు బ్యాంకుగా పరిగణించలేదు. కరోనా సందర్భంలో పొట్ట చేత పట్టుకుని ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్ళినటువంటి పేద ప్రజలు అక్కడ తినటానికి కూడా కూడు లేకుండా వారు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కానీ అది ఓటుగా మారుతుంది అని కాదు, నిజంగా ఆ పేదవాడికి సేవ చేయాలని. ఇవాళ మనకి ఇంకొక 5 సంవత్సరాల కాలం ఈ బియ్యం కూడా పొడిగించడం జరిగింది గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అన్న పేరుతోటి. కానీ రాష్ట్రంలో ఆ రకంగా కాదు, నిజంగా పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచన కాదు. ఫలానా కులంలో మహిళలు ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తారు, ఫలానా కులం వాళ్ళైతే నేను 10,000 ఇస్తాను, ఆటో డ్రైవర్కి నేను 10,000 ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు. కానీ పాపం గతుకులమయంగా ఉన్న రోడ్ల మీద ఆటో నడుపుతూ ఎంత పెట్రోల్ భారం అండి అతనికి. ఆ ఆటో పాడైపోతూ అతనికి ఆ బాగు చేయించుకునేటువంటి భారం కూడా ఇవాళ ఆటో డ్రైవర్ మీదే. కనుక ఈ రకంగా పేదల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక పరిస్థితి మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి స్పోక్స్ పర్సన్స్గా మన యొక్క బాధ్యత ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటూ మనం అవగాహన పెంచుకుంటూ పైనుండి ఆదేశాలు రావాలి అని వేచి ఉండకుండా మేము ఈ విషయం మీద ఇవాళ ప్రెస్ పెడుతున్నాం. జిల్లా స్థాయి నుండి కూడా మీరు స్పోక్స్ పర్సన్ మీడియా ఇన్ఛార్జ్ గారికి మీరు తెలియజేసి మీరు అక్కడ పెట్టుకోవాలి. కనుక ఒక యాక్టివ్ మీడియా స్పోక్స్ పర్సన్ని చూడాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఇది ఒక ప్రారంభం మాత్రమే. సరే, ఎన్నికలకు వెళ్తున్నాం, ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మన కంటిన్యూస్గా కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఎందుకంటే ఇవాళ నిజంగా చూసినట్లయితే ప్రధాన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ